నమస్కారం. ఈరోజు మనం క్వాంటం ఫిజిక్స్లో ఒక మైండ్ బెండింగ్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఊహించుకోండి, ఒకే వస్తువు ఒకే సమయంలో రెండు వేర్వేరు చోట్ల ఉండటం. ఇదేదో సైన్స్ ఫిక్షన్ కథలా అనిపిస్తుంది కదూ. కానీ ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ వాళ్లు చేసిన ఒక కొత్త ప్రయోగం దీన్ని నిజం చేసి చూపించింది. ఆ వింత వాస్తవాన్ని ఇప్పుడు మనం అన్వేషిద్దాం. చూసారుగా, అసలు ఈ ఆలోచనే ఎంత విచిత్రంగా ఉందో. డాక్టర్ సీన్ హార్ట్స్మన్ చెప్పినట్టు ఈ విశ్వం పనిచేసే తీరు మన ఊహకందదు. ఒక కణం అంటే ఒక చిన్న పార్టికల్ ఒకేసారి రెండు చోట్ల ఉండగలదు. ఈ ఒక్క మాట చాలు క్వాంటం మెకానిక్స్ ఎంత వింత ప్రపంచమో అర్థం చేసుకోవడానికి. పదండి, ఈ అంశంలోకి ఇంకాస్త లోతుగా వెళ్దాం. సో అసలు పాయింట్ ఏంటంటే, ఒకే అణువు రెండు చోట్ల వినడానికి వింతగా ఉంది కదా. మన రోజువారీ జీవితంలో చూసే ఏ వస్తువుకు ఇది వర్తించదు. మరిది ఎలా సాధ్యం? ఆ ప్రాథమిక కాన్సెప్ట్నే ఇప్పుడు మనం బ్రేక్డౌన్ చేసి చూద్దాం. ఇన్నాళ్ళు ఇది కేవలం పేపర్ మీదున్న ఒక సిద్ధాంతం అనుకునేవాళ్లం. కానీ ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ సైంటిస్టులు దీన్ని కళ్ళారా చూశారు. వాళ్ళు ఏం గమనించారంటే, అణువులు కదులుతున్నప్పుడు కూడా అవి ఒకదానితో ఒకటి పెనవేసుకుని, అంటే ఎంటాంగిల్డ్ స్టేట్లో ఉండటాన్ని ప్రత్యక్షంగా చూశారు. అంటే ఈ వింత ప్రవర్తన కేవలం కాంతి కణాలకే కాదు, బరువు అంటే మాసున్న అసలైన పదార్థానికి కూడా వర్తిస్తోందని గట్టిగా నిరూపించారన్నమాట. అసలు విషయమేంటంటే, ఈ ఐడియా కొత్తదేమీ కాదు. 100 ఏళ్లకు పైగా శాస్త్రవేత్తలు దీని గురించి ఊహిస్తూనే ఉన్నారు. ఒక పదార్థం ఒకేసారే రెండు చోట్ల ఉండొచ్చు అనేది ఎప్పట్నుంచో ఉన్న అంచనా. కాని దానికి సరైన ప్రూఫ్ దొరకలేదు. ఇప్పుడు ఈ ప్రయోగంతో ఆ 100 ఏళ్ల నాటి అంచనా నిజమని కన్ఫర్మ్ అయింది. అందుకే ఈ ఆవిష్కరణకు ఇంత ప్రాముఖ్యత. మరి ఒక అణువు రెండు చోట్ల ఎలా ఉండగలుగుతోంది? దీని వెనుకున్న మ్యాజిక్ ఏంటి? ఆ మ్యాజిక్ పేరే క్వాంటం ఎంటాంగిల్మెంట్. ఈ చిక్కుముడిలాంటి కాన్సెప్టేంటో, అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. క్వాంటం ఎంటాంగిల్మెంట్ అంటే, సింపుల్గా చెప్పాలంటే, రెండు కణాలు ఒకదానితో ఒకటి లింక్ అయ్యి ఉంటాయి. అవి ఒక జంటలాంటివి. ఆ తర్వాత వాటిని ఎంత దూరం తీసుకెళ్లినా సరే వాటి మధ్య బంధం తెగిపోదు. ఒక కణం స్థితిలో ఏదైనా మార్పు వస్తే రెండో కణం స్థితి కూడా వెంటనే మారిపోతుంది. మధ్యలో ఎంత గ్యాప్ ఉన్నా సంబంధం లేదు. వాటి మధ్య ఏదో ఒక అదృశ్య కనెక్షన్ ఉన్నట్టు. ఐడియా వినడానికి బాగుంది, కానీ దీన్ని నిజంగా ప్రయోగశాలలో చేసి చూపించడం మాత్రం మామూలు విషయం కాదు. ఈ ప్రయోగం లీడ్ ఆథర్ యోగేష్ శ్రీధర్ చెప్పినట్టు గతంలో ఎంతో మంది దీనికోసం ప్రయత్నించారు, కానీ ప్రతిసారి ఫెయిల్ అయ్యారు. అది అంత కష్టమన్నమాట. మరి అలాంటిది ఈ ఏఎన్యూ టీం చేసి చూపించింది అంటే వాళ్ల సక్సెస్ ఎంత పెద్దదో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఇంతకు ముందు కూడా ఎంటాంగిల్మెంట్ ప్రయోగాలు జరిగాయి కదా. మరి ఈ ప్రయోగంలో అంత స్పెషల్ ఏముంది? ఇది ఎందుకంత పెద్ద బ్రేక్ త్రూ అయింది? ఇక్కడే ఉంది అసలు విషయం. ఇప్పటివరకు జరిగిన చాలా ప్రయోగాలు ఫోటాన్లతో, అంటే కాంతికణాలతో జరిగాయి. ఫోటాన్లకు బరువు అంటే మాస్ ఉండదు. సో వాటిని కంట్రోల్ చేయడం ఒక ఎత్తు. కాని ఇప్పుడు ఈ ప్రయోగం జరిగింది అణువులతో, అంటే పదార్థంతో. అణువులకు మాసుంటుంది, వాటిమీద గ్రావిటీ ప్రభావం ఉంటుంది. అంటే వాటిని డీల్ చేయడం చాలా చాలా కష్టం. ఇప్పటిదాకా ఎవరూ చేయలేని పనిని, అంటే మాసున్న పదార్థంతో ఎంటాంగిల్మెంట్ను నిరూపించడమే ఈ టీం సాధించిన అతిపెద్ద విజయం. మరి ఈ అద్భుతాన్ని ఏఎన్యూ టీం ఎలా సాధించింది? వాళ్లు ఏం చేశారో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఈ ప్రయోగాన్ని క్విక్గా చూద్దాం. ఎవరు చేశారు? ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ వాళ్ళు. ఏం గమనించారు? క్వాంటం ఎంటాంగిల్మెంట్ను డైరెక్ట్గా చూశారు. ఎలా? హీలియం అణువులను ఉపయోగించి. మరి దీని ప్రాముఖ్యతేంటి? ద్రవ్యరాశి ఉన్న కణాలలో ఎంటాంగిల్మెంట్ని నిరూపించడానికి ఇదే మొదటి బలమైన సాక్ష్యం. సింపుల్గా చెప్పాలంటే ఇదొక ల్యాండ్మార్క్ అచీవ్మెంట్. 100 సంవత్సరాలు? ఒక్కసారి ఆలోచించండి. 100 సంవత్సరాలకు పైగా ఈ అంచనా నిజమవుతుందా కాదా అని శాస్త్ర ప్రపంచమెదురుచూసింది. ఇన్నాళ్లకు దానికొక నిర్ధారణ దొరికింది. అందుకే ఈ ప్రయోగం కేవలం ఒక సైంటిఫిక్ అచీవ్మెంట్ మాత్రమే కాదు, అది ఒక చారిత్రక ఘట్టం. ఓకే, ఒక అణువు రెండు చోట్ల ఉంది. బాగుంది. కాని దీనివల్ల ఏంటి ఉపయోగం? ఈ చిన్న ప్రయోగం మొత్తం భౌతిక శాస్త్రానికే ఎందుకంత ముఖ్యం? ఆ పెద్ద చిత్రాన్ని ఇప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అవును, అసలు పాయింట్ ఇదే. ఈ ఆవిష్కరణ ఎందుకు అంత ముఖ్యమైనది? వై డస్ దిస్ మ్యాటర్? దీని ప్రాముఖ్యత చాలా పెద్దది. మనకు ఫిజిక్స్లో రెండు మెయిన్ పిల్లర్స్ ఉన్నాయి. ఒకటి క్వాంటం మెకానిక్స్, ఇది అణువులు, ఎలక్ట్రాన్ల లాంటి చాలా చిన్న ప్రపంచాన్ని వివరిస్తుంది. రెండోది జనరల్ రిలేటివిటీ,
ఇది గ్రహాలు, గెలాక్సీల లాంటి చాలా పెద్ద ప్రపంచాన్ని, గురుత్వాకర్షణను వివరిస్తుంది. ఈ రెండింటికీ పొంతన కుదరడం లేదు. కాని ఈ ప్రయోగం ఏం చేసిందంటే, మాస్ అంటే గ్రావిటీ ఉన్న వస్తువులపై కూడా క్వాంటం రూల్స్ పనిచేస్తాయని చూపించి ఆ రెండింటి మధ్య ఒక బ్రిడ్జ్ కట్టింది. అంటే అన్నిటినీ వివరించగల ఒకే ఒక సిద్ధాంతం, అదే థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ వైపు సైన్స్ని ఇదొక పెద్ద అడుగు ముందుకు తీసుకెళ్ళింది. చివరగా ఒక్కసారి ఆలోచించండి. ఒకే ఒక అణువు, మనం నిజమనుకునే ఒకే చోట మాత్రమే ఉండాలి అనే ప్రాథమిక నియమాన్నే ధిక్కరించగలిగితే, మనం ఇంకా అర్థం చేసుకోలేని మన వాస్తవికతకు సంబంధించిన ఇంకెన్ని నియమాలు తిరగరాయబడటానికి ఎదురుచూస్తున్నాయో కదా? ఈ ప్రశ్నతోనే ఈ వివరణను ముగిద్దాం.